హాయ్ డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, మన యొక్క నిరీక్షణకు తెరపడిందండి. దాదాపు 7 yearsగా డిఎస్సి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నటువంటి మన నిరీక్షణ ఈ రోజుతో తీరిపోయింది. ఈరోజు అంటే 24-25 నాడు మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అయిందండి. సో మీరు ఈ విషయాన్ని అందరూ కూడా గమనించే ఉంటారు. సరే, మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి మనము తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ డైరెక్ట్ మీ ముందే నోటిఫికేషన్ అనేటువంటిది ఉంది. సో నోటిఫికేషన్ చూస్తూ మనం ఏ విషయాలు తెలుసుకోవాలి, డేట్స్ అనేటువంటి ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని క్లియర్గా మీకు నేను తెలియజేస్తాను. సో మరి ఇంగ్లీష్కి సంబంధించి మటుకు మన ఛానల్ ద్వారా కంటెంట్ అనేటువంటిది అంటే మెథడ్స్ కంటెంట్ అనేటువంటిది త్వరలో రిలీజ్ చేస్తూ ఉన్నాం. అందరూ కూడా ఛానల్ని ఫాలో కండి. సరే, ముందుగా మనము పోస్టులు అనేటువంటివి చూద్దాం. చూడండి, స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్ సంబంధించి పోస్టులు అనేటువంటి రిలీజ్ చేశారు. సో టోటల్గా మనకి 11,652 పోస్టులు అనేటువంటివి ఎంపీ జెడ్పీలు అనమాట. సో జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, సో ఇవి రిలీజ్ చేశారు ఈ పోస్టులు. అనంతపురంకి సంబంధించి టోటల్ 661 ఉన్నాయి. సో దీంట్లో ఎస్జిటీలు అనేటువంటి వాళ్ళు మనకు అన్నీ కూడా క్లియర్గా ఇచ్చాడు. ఎస్జిటీలు 80 ఉన్నాయి. అండ్ అగైన్ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, పిఎస్, బిఎస్, సోషల్, నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో మీరందరూ కూడా ఇవన్నీ కూడా ఏ జిల్లాకు సంబంధించి మీరు ఉన్నారో ఆ జిల్లా వాళ్ళు వీటి గురించి క్లియర్గా చూసుకోండి, మీ జిల్లాకు సంబంధించిన పోస్టులు. నెక్స్ట్ అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన పోస్టులు, మున్సిపల్ కార్పొరేషన్ పోస్టులు కూడా ఇచ్చాడు. సో వీటికి సంబంధించి టోటల్గా 1540 పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. సో ఏ జిల్లాలో ఏమి ఉన్నాయి అనేటువంటి ఇక్కడ క్లియర్గా ఇచ్చేసాడు. నెక్స్ట్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్కి వాటికి సంబంధించి కూడా 881 పోస్టులు అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది జిల్లాల వారీగా. నెక్స్ట్ జువెనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్కి సంబంధించి డిస్ట్రిక్ట్ యాడ్కి సంబంధించినటువంటి ఎస్జిటి పోస్టులు ఒక 13, నెక్స్ట్ పీఈటీస్ 2 అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్, స్పెషల్ స్కూల్స్ అనమాట, ఇవి స్టేట్ క్యాడర్. సో వీటికి సంబంధించినటువంటి పర్టికులర్ పోస్టులు అనేటువంటివి టోటల్ ఒక 31 అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇవి పోస్టుల వారీగా. నెక్స్ట్ మీరు గమనించాల్సింది అప్లికేషన్ ఫీ అండి. గుర్తుంచుకోండి, అప్లికేషన్ ఫీ ఇక్కడ చూడండి 750 రూపీస్. అంటే మీరు అప్లై చేసేటువంటి పోస్టును బట్టి ఏ పోస్టుకైనా సరే 750 రూపాయలు మీరు ఫీ అనేటువంటిది పే చేయాలా. 750 రూపీస్ అండి ప్రతి ఒక్క పోస్టుకు సంబంధించి. మీరు 2 పోస్టులు అప్లై చేస్తే ఆటోమేటిక్గా 1500 మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ అమౌంట్ అనేటువంటిది పేమెంట్ గేట్వే ద్వారా ఈ డేట్స్ అనేటువంటి గుర్తుంచుకోండి. 20th అంటే ఈ రోజు నుంచి మే 15 వరకు 15/5 వరకు మీరు అమౌంట్ అనేటువంటిది పే చేసుకోవచ్చు. ఓకేనా? లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా 15 లాస్ట్ డేట్ అండి. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ మంత్ 15 వరకు మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ కూడా అప్పట్లోనే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి, డిఎస్సి 2024కు సంబంధించి లాస్ట్ టైం ఉన్నటువంటి నోటిఫికేషన్ క్యాన్సిల్ అనేటువంటి జరిగిందండి. అంటే క్యాన్సిల్ చేశారు. ఆ నోటిఫికేషన్ ఇప్పుడు ఏమి ఉండదు. అయితే అప్పుడు మీరు మనీ గనక కట్టి అప్లై చేసింటే మళ్ళీ మీరు మనీ పే చేయాల్సినటువంటి పనేం లేదు. బట్ అప్లై అనేటువంటిది చేయాలి, కానీ మనీ పే చేయాల్సిన పని లేదు. ఇక్కడ చెప్పినటువంటి 750. కానీ మీరు ఫ్రెష్గా అప్లై చేసుకుందాము, లేదా నేను వేరే పోస్టులు కూడా అప్లై చేస్తాను అంటే మటుకు మీరు స్పెషల్గా అమౌంట్ అంటే సపరేట్ అమౌంట్ అనేటువంటిది పే చేస్తూ ఉండాలా. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అంటే ఏంటి, లాస్ట్ టైం డిఎస్సి నోటిఫికేషన్లో మీరు కనుక మనీ పే చేస్తే ఆ మనీ ఇప్పుడు పే చేయాల్సిన పని లేదు. ఓకేనా? సో కానీ అప్లై అనేటువంటిది మళ్ళీ చేయాలి, అమౌంట్ కట్టాల్సినటువంటి పని లేదు. బట్ ఫ్రెష్ గనక డిఫరెంట్ పోస్టులకు మీరు అప్లై చేయాల్సి ఉంటే ఆటోమేటిక్గా మనీ అనేటువంటిది మీరు పే చేయాలా. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేటువంటిది మనకి సైట్లో అనేటువంటిది అవైలబుల్గా ఉంటుంది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఏజ్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏజ్ అనేటువంటిది 18 years నుంచి 44 years వరకు ఏజ్ లిమిట్ని పెంచడం జరిగింది. మొన్ననే దీనికి సంబంధించి జియో కూడా వచ్చింది. సో 44 years వరకు మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి ఇంకా అడిషనల్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంది. సో 49 years వరకు వీళ్ళు రాసుకోవచ్చు. నెక్స్ట్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అనమాట, డిజేబుల్ క్యాండిడేట్స్ అంటే బాగా సివియర్గా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి వచ్చేసి 54 years అనేటువంటిది పెంచడం జరిగింది. సో 54 years వరకు వీళ్ళు రాసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇది. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్కి మీకు తెలిసిందే, వీళ్ళకి అడిషనల్గా ఒక 3 years అనేటువంటిది
ఉండిద్ది. సో క్వాలిఫికేషన్స్ అనేటువంటివి డిఫరెంట్ పోస్టులకు మనం అప్లై చేసే పోస్టులకు క్వాలిఫికేషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. మీరు రాసేటువంటి ఈ ఎగ్జామ్ అనేటువంటిది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము. పెన్ పేపర్ కాదండి. కంప్యూటర్‌లో మీరు ఆప్షన్స్ అనేటువంటివి ఇచ్చుకుంటా ఉంటారు. మీకు ఆల్రెడీ తెలిసిందే దీనికి సంబంధించి. టెట్ కూడా మనం ఇలానే రాసాం. నెక్స్ట్ నార్మలైజేషన్ అనేటువంటిది ఉందండి. సో ఇది ఆల్రెడీ మనం చూస్తా ఉన్నాము. సో టెట్‌కి సంబంధించి 20% అనేటువంటిది మనకు ప్రసారిస్తా ఉన్నారు. సో టెట్‌కి సంబంధించి ఆ 20%తో పాటు డీఎస్సీలో నార్మలైజేషన్ అనేటువంటి ప్రాసెస్ అనేటువంటిది ఉంది. ఎందుకంటే ఇది ఒక ఎగ్జామ్ కాదు కదా! చాలా సెషన్స్ అనేటువంటి ఎగ్జామ్ జరగబోతున్నాయి. సో వాటికి సంబంధించినటువంటి నార్మలైజేషన్ అనేటువంటిది జరిగిద్ది. సో టెట్‌కి నార్మలైజేషన్ బట్టి మనకు పాయింట్స్ అనేటువంటివి 20 మార్కులకు 20% వచ్చిద్ది. అదేవిధంగా డీఎస్సీ అనేటువంటి టోటల్ రిక్రూట్మెంట్ అంతా కూడా నార్మలైజేషన్ ప్రొసీజర్ అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది జరిగిద్ది. నెక్స్ట్ గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయము ఎగ్జామ్స్ ఎప్పుడు జరగబోతున్నాయి. ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి 6/6/25 నుంచి అంటే జూన్ 6 నుంచి స్టార్ట్ అయ్యి జూలై 6 వరకు దాదాపు నెల రోజుల పాటు అన్ని క్యాడర్‌లకు సంబంధించిన ఎగ్జామ్స్ అనేటువంటివి జరగబోతా ఉన్నాయి. నెక్స్ట్ 16th పాయింట్ అనేటువంటిది చూస్తే సో ఎలిజిబుల్ క్రైటీరియా, రూల్స్ ఆఫ్ రిజర్వేషన్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో ఇచ్చామనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ మీరు హాల్ టికెట్స్ అనేటువంటివి మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే అంటే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీ హాల్ టికెట్లు అనేటువంటివి జనరేట్ చేయబడతాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. సో మీరు గనక ఫేక్ ఇన్ఫర్మేషన్ గనక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంటది కాబట్టి మనం పక్కాగా వాటిని అప్లై అనేటువంటిది చేయాలి. నెక్స్ట్ క్యాండిడేట్స్ విత్ డీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆన్ అపాయింట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ పర్టైన్ టు జనరల్ స్కూల్స్ యాజ్ ఎస్జిటిఎస్ ఆర్ రిక్వైర్డ్ అండర్గో 6 months స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాళ్ళకు ఉంటదనమాట. సో వీళ్ళకి సంబంధించి అంటే స్పెషల్‌గా ఉన్నాయి కదా కొన్ని పోస్టులు వాటికి సంబంధించి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత 6 months అనేటువంటి వాళ్ళకి ట్రైనింగ్ అనేటువంటిది జరిగిద్ది అనేటువంటిది విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేశారు. సో అన్నీ కూడా మనము సబ్మిషన్ ఆఫ్ అప్లికేషను అంటే మొత్తం రిక్వైర్డ్ డేటా అనేటువంటిది మనకు పక్కాగా ఇవ్వాలి. వాటికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ క్రైటీరియా అనేటువంటిది మనం క్లియర్‌గా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. నెక్స్ట్ సిలబస్ అండి. ఈ మెగా డిఎస్సి సిలబస్ అనేటువంటిది ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది ఈరోజే. సో సిలబస్ అనేటువంటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటిది క్లియర్‌గా చెప్తా ఉన్నాడు. సో వాటికి సంబంధించి జీఓఎంఎస్ నెంబరు, పోస్ట్ ఆఫ్ రిజర్వేషన్స్, మోడ్ ఆఫ్ సెలక్షన్, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషను ఇంక్లూడింగ్ డ్యూరేషను, టోటల్ మార్క్స్, క్వాలిఫైయింగ్ మార్క్స్. సో ఇవన్నీ కూడా మనకు క్లియర్‌గా జీఓఎంఎస్ నెంబరు 15లో ఉన్నాయి. సో వాటన్నిటిలో మీరు జాగ్రత్తగా చూసుకోండి అనేటువంటి విషయం చెప్తా ఉన్నారనమాట. నెక్స్ట్ సిలబస్ అనేటువంటిది ఇచ్చారు. ఓకే. ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేటువంటివి మనము ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఈ రోజు నుంచి మనం అప్లై అనేటువంటిది చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత. సో ఇది దానికి సంబంధించి ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ అనేటువంటిది చూద్దాం. సో అప్లై చేసేటప్పుడు వచ్చేటువంటి డౌట్స్ మనం స్పెషల్‌గా అప్లికేషన్‌తో పాటు మళ్ళీ చూద్దాం. సో ఇవి కాకుండా ఇవన్నీ కూడా నార్మల్‌గా ఉండేటువంటి జనరల్ రూల్స్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం సర్టిఫికేట్స్ అప్లోడ్ అనేటువంటిది ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. మీరు అప్లికేషన్ ఎప్పుడైతే సబ్మిట్ చేస్తున్నారో అప్పుడే మీ యొక్క సర్టిఫికేట్లు కూడా అంటే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఇంతకుముందు ఎలా ఉండేదంటే మీకు పోస్ట్ వచ్చిన తర్వాత చేసేటువంటి వాళ్ళు. దానివల్ల ఏంటంటే మీరు సెలెక్ట్ అయినా కానీ ప్రాపర్ సర్టిఫికేట్స్ లేకపోతే మళ్ళీ మీ పోస్ట్ పోయేది అంత తలనొప్పి. కాబట్టి ముందే మీ యొక్క సర్టిఫికేట్లు వాళ్ళు తీసుకుంటారు. అక్కడే చూసుకొని కరెక్ట్‌గా ఉంటేనే మీకు హాల్ టికెట్లు ఇష్యూ చేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ సదరం సర్టిఫికేట్స్ ఎవరైతే డిజేబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ కోసం సదరం సర్టిఫికేట్స్ అనేటువంటివి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో వాటిని కూడా మీరు రెడీగా ఉంచుకోండి. వాటిని కూడా మనం అప్లై చేసేటప్పుడు పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్‌మెన్ సర్టిఫికేట్స్ వీటిని కూడా మనం రెడీగా ఉంచుకోవాలి. సో అన్లెస్ ద సర్టిఫికేట్స్ ఆర్ అప్లోడెడ్ ఆల్ టికెట్స్ విల్ నాట్ బి జనరేటెడ్. సో వీటికి సంబంధించి కన్సర్న్ సర్టిఫికేట్లు కనుక మీరు అప్లై చేసేటప్పుడు కనుక పెట్టకపోతే మీకు ఆల్ టికెట్స్ అనేటువంటివి జనరేట్ కావు అనేటువంటిది మనకు క్లియర్‌గా చెప్తా ఉన్నాడు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూసినట్లయితే సో 3% హారిజంటల్ రిజర్వేషన్ అనేటువంటిది ఉండేదే ప్రతిసారి మనకు వస్తూ ఉంది. ఇది స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళకి సంబంధించిందనమాట. సో ఈ రిజర్వేషన్స్ అనేటువంటివి మొత్తము ఫాలో అనేటువంటిది అవుతారు. సో దాని గురించి ప్రాబ్లం ఏం లేదు. సో నెక్స్ట్ మీరు చూడండి ఇంపార్టెంట్ థింగ్ ఓవరాల్‌గా దీనికి సంబంధించినటువంటి డేట్స్ అనేటువంటివి మీరు చూడండి. ఈరోజు నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయిందండి. నెక్స్ట్ మీరు అమౌంట్ కట్టడానికి డేట్స్ అనేటువంటి 24 అంటే ఈ రోజు నుంచి 15/5 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. మనీ కూడా ఆన్‌లైన్ పేమెంట్ అనేటువంటిది చేసుకోవచ్చు. 2 కూడా ప్యారలల్‌గా నడుస్తూ ఉంటాయి.
నెక్స్ట్ మీకు మార్క్ టెస్ట్‌లకు సంబంధించి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలంటే 25 నుంచి అంటే 20 మే నుంచి అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ డౌన్‌లోడ్ హాల్ టికెట్స్ మీ యొక్క హాల్ టికెట్స్ అనేటువంటివి 35, 25 డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అప్పటి నుంచి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్ 6 నుంచి అంటే జూన్ 6 నుంచి జూలై 6 వరకు నెల రోజుల పాటు ఎగ్జామ్స్ అనేటువంటివి మనకు జరుగుతాయి అన్ని క్యాడెట్స్‌కి సంబంధించి. మీరు ఎగ్జామ్ రాసినటువంటి 2 డేస్ తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ లాస్ట్ ఎగ్జామ్ అంటే అన్ని ఎగ్జామ్స్ ఫినిష్ అయిన 2 డేస్ తర్వాత మీకు ఇనిషియల్ కీ అనేటువంటిది వచ్చింది. ఆ ఇనిషియల్ కీ వచ్చినటువంటి 7 డేస్ వరకు మీరు అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే పెట్టొచ్చు. అంటే మిస్టేక్స్ ఏమన్నా ఉంటే నెక్స్ట్ మీరు అబ్జెక్షన్ పెట్టినటువంటి 7 డేస్ తర్వాత మీకు ఫైనల్ కీ అనేటువంటి రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆ ఫైనల్ కీ రిలీజ్ చేసినటువంటి 7 డేస్ తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేటువంటిది అంటే ఎవరెవరు వేటికి సెలెక్ట్ అయ్యారు అంటే మెరిట్లు ఎవరు ఉన్నారు అనేటువంటి లిస్ట్ అనేటువంటిది క్లియర్గా రిలీజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఓవరాల్గా ఈరోజు మనకిచ్చినటువంటి నోటిఫికేషన్ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది ఇది. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం నోటిఫికేషన్లో డీటెయిల్స్ అనేటువంటివి చూసాం. బట్ ఇప్పుడు అసలైనటువంటి విషయం అదేంటంటే మన యొక్క సిలబస్ చాలా ఇంపార్టెంట్ కదా. మరి మీరు ఏం చదవాలో తెలిసే సిలబస్ ద్వారానే ఈ సిలబస్కి సంబంధించి దాదాపు 300 పేజీల పెద్ద బుక్లెట్ అనేటువంటిది రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో స్కూల్ అసిస్టెంట్స్ కావచ్చు, ఎగ్జిటీస్ కావచ్చు, నెక్స్ట్ టీజీటీ వాళ్ళకు, సో వీళ్ళందరికీ సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. పీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అందరికి సంబంధించిన సిలబస్ రిలీజ్ చేశారు. ఫస్ట్ ఎక్కువ మంది రాసేటువంటిది మన యొక్క ఎస్జిటి సిలబస్ అనేటువంటిది మనము చూడడం అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. అందరికి సంబంధించి ఓవరాల్గా మీరు 80 మార్కులకు ఎగ్జామ్ అనేటువంటిది రాస్తారు. 80లో జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది 8 మార్క్స్, పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ 4 మార్క్స్, సైకాలజీ 8, నెక్స్ట్ 60 మార్క్స్కి 5 సబ్జెక్ట్స్ అనేటువంటివి ఉంటాయండి. అక్కడ తెలుగు ఉంటుంది అంటే మీ మదర్ టంగ్ తెలుగు అయితే తెలుగు, నెక్స్ట్ ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది, నెక్స్ట్ మ్యాథ్స్ అనేటువంటిది ఉంటుంది, నెక్స్ట్ సైన్స్ అనేటువంటిది ఉంటుంది, నెక్స్ట్ సోషల్ స్టడీస్. ఈ 5 సబ్జెక్టులకు సంబంధించి 12 మార్క్స్ అనేటువంటివి మనకు ఇస్తూ ఉంటాడు ఒక్కొక్క సబ్జెక్టు. ఈ 12లో 8 అనేటువంటిది కంటెంట్, నెక్స్ట్ 4 అనేటువంటిది మెథడ్స్కి సంబంధించి ఓవరాల్గా 60 మార్క్స్ ఉంటుంది. సో టోటల్గా 80 మార్క్స్ మీరు ఎగ్జామ్ రాస్తారు. సో మనం డీల్ చేసుకోబోయేటువంటిది మనం ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ సంబంధించి సిలబస్ ఏముందో చూద్దాము. ఇంగ్లీష్ సంబంధించి సిలబస్ చూడండి. దీంట్లో 8 మార్క్స్ మీకు ముందే చెప్పినట్టు 8 మార్క్స్కి అనేటువంటిది మనకు కంటెంట్ అనేటువంటిది ఉంటుంది. గుర్తుంచుకోండి, వాళ్ళు క్లాసెస్ మీరు ఫాలో కావాల్సింది 3rd to 8th, బట్ డిఫికల్టీ లెవెల్ అనేటువంటి 10th క్లాస్ వరకు. అంటే తరోగా మీరు 10th క్లాస్ వరకు నాలెడ్జ్ని గనక సంపాదించుకుంటే ఇంగ్లీష్కి సంబంధించి 10th వరకు మీరు చూసుకోవాలా. సో 3 నుంచి 8 కదా, నేను ప్రైమరీ టీచర్ని కదా, 8th వరకు చదువుకుంటే సరిపోయిద్దా అంటే కాదనమాట. 10th వరకు మీరు తరోగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఎగ్జామ్ని పాజిటివ్గా ఫేస్ చేయగలం. సో కంటెంట్కి సంబంధించి అంటే ఇంగ్లీష్ సంబంధించి ఈ టాపిక్స్ అనేటువంటి కవర్ చేయాలి ఫ్రెండ్స్. పోయిట్లు, ఎస్సేస్, నావలిస్ట్, డ్రామాటిస్ట్ అండ్ దేర్ వర్క్స్ చాలా ఇంపార్టెంట్. అయితే సిలబస్ ఏం మారలేదు, ఇంతకుముందు కూడా ఇదే సిలబస్ అనేటువంటి ఉంది. నెక్స్ట్ రైటింగ్ డిస్కోర్సెస్ చాలా ఇంపార్టెంట్ అండి. స్టోరీ రైటింగ్, ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్, ఎడిటోరియల్, ప్రిసెస్ రైటింగ్, నోట్ మేకింగ్, ఆటోబయోగ్రఫీ, బయోగ్రఫీ. నెక్స్ట్ సౌండ్స్, ఫొనెటిక్స్, ప్రొనౌన్సియేషన్, డిక్షనరీ యొక్క యూజెస్, నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సో టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్. సిలబస్ ఏం మారలేదండి, సేమ్ సిలబస్ కంటిన్యూ అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ 10 టాపిక్స్ అనేటువంటివి మెథడ్స్కి సంబంధించినవి. సో ఈ మెథడ్స్లో మీరు 4 మార్క్స్ అనేటువంటివి ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ యొక్క ఆస్పెక్ట్స్, హిస్టరీ కావచ్చు, వాటి యొక్క నేచర్ కావచ్చు, ప్రాబ్లమ్స్, సో ఇవన్నీ కూడా మనం డీల్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ అబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, నెక్స్ట్ LSRW లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, నెక్స్ట్ అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ దీని తర్వాత స్ట్రక్చర్, టీచింగ్ స్ట్రక్చర్స్, ఒకాబులరీ ఐటమ్స్ అనేటువంటివి ఉంటాయి. నెక్స్ట్ TLM, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉంటుంది. నెక్స్ట్ లెసన్ ప్లాన్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్, ఇవాల్యుయేషన్. సో ఇవి మెథడ్స్కి సంబంధించినటువంటి టాపిక్స్, ఈ మెయిన్ కంటెంట్కి సంబంధించినటువంటి టాపిక్స్. సో ఓవరాల్గా ఇంగ్లీష్లో మీరు 12 మార్క్స్ ఫేస్ చేయబోతున్నారు ఎస్జిటీస్. వీటికి సంబంధించి మీకు క్లియర్ నాలెడ్జ్ అనేటువంటిది నా వీడియోస్ ద్వారా మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఫ్యూచర్లో. అంటే తొందరలోనే ప్లాన్ చేస్తున్నాను ఏ రోజుకి ఏమి ఇస్తామనేటువంటిది. సో నెక్స్ట్ మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి. మీరు 1 by 1 మీ సిలబస్ అనేటువంటి చూసుకొని వాటి గురించి క్లియర్ నాలెడ్జ్ని పొందండి. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఈరోజు వీడియో. నెక్స్ట్ మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.